హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం స్టాటిస్టిక్స్ చదువుదాం. స్టాటిస్టిక్స్లో అడిషన్ థీరం ఆన్ ఎక్స్పెక్టేషన్స్. దీంట్లో ఏం చేయాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్స్ వై అనేది చేయాలి థీరంలో మనం. అండ్ మనకి ఇందులో మనకు తెలిసిన ఏంటంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వై అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్. అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అంటే వై అంటే సేమ్ ఎక్స్ ప్లేస్లో వైలు వస్తాయి. వై ఎఫ్ ఆఫ్ వై డివై. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్గా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని కన్సిడర్ చేసుకొని ఇది ఒక ఈక్వేషన్లో రాసుకుందాం. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం ఇప్పుడు దాకా. అండ్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ అనేది ఈక్వేషన్ 3లో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వైలో మనం ఈ రెండు సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఇది చేద్దాం. ఈక్వేషన్ 1 2 అయితే గుర్తుండాలి. నార్మల్గా ఏం లేదు, ఏ ఇంటిగ్రేషన్ చేసినా అవే వాడతాం మనం. ఆ ప్లేస్లో ఎక్స్ వై అంతే. దాంట్లోనే మీన్ మీడియం కూడా వస్తే అవి నెక్స్ట్ దాంట్లో వేద్దాం. ఓకే, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ మైనస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓకే, ఎట్లా రాయద్దు, అన్నింటిని సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనం ఎట్లా రాయద్దు. మళ్ళీ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ వై రాయాలి. ఓకే, ఎక్స్ ప్లస్ వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడికి వెళ్ళి ఇది రాద్దాం, ఈక్వల్ టు. ఇప్పుడు ఇన్ఫినిటీ దేని దానికి సపరేట్. ఓకే, సారీ, ఇంటిగ్రేషన్ దేని దానికి సపరేట్. ఇంటిగ్రేషన్ మైనస్ ఇంటిగ్రేషన్ ఎక్స్. ఇప్పుడు ఇది మొత్తం సేమ్ ఎట్లుంది అట్లా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ డివై. ఇక్కడ ప్లస్ ఉంది, సో ప్లస్ ఇంటిగ్రేషన్ మైనస్ వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ వై డిఎక్స్ డివై. ఇప్పుడు ఈ రెండింటిని అడిషన్ చేసినాం కదా, సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ వై అనేది సపరేట్ ఇంటిగ్రేషన్కి వేసుకుందాం ఒక్కొక్కటి దాన్ని. అంటే మళ్ళీ వేసుకుందాం. సపరేట్ ఇంటిగ్రేషన్ వేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ సపరేట్ తీసుకుంటాం కాబట్టి ఎఫ్ ఆఫ్ వై డివై ప్లస్ మళ్ళీ ఇంకోటి వస్తుంది కదా, ఇక్కడ కూడా సపరేట్ తీసుకుందాం. ఇక్కడ ఏమని రాసుకుందామంటే వై ఎఫ్ ఆఫ్ వై డివై ఇంటూ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీంట్లో మనకు తెలిసింది ఏంటంటే యు నో దట్. ఓకే, మనకేం తెలుసు, ఇంటిగ్రేషన్ రెండు మైనస్ ప్లస్ వాల్యూ ఒక ఫంక్షన్
జస్ట్ ఒక్క ఫంక్షనే ఇచ్చి ఉందనుకో, డెరివేటివ్ ఉందనుకో, దాని ఆన్సర్ 1 అంటారు. ఓకే, ఇది పాయింట్ స్టార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇట్లుంటే ఇది 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇది 1 = 1. సో సేమ్ దీనిలాగే f(y) dy కూడా 1. ఇది 1, అది 1. ఓకే, ఈ ప్లేస్లో 1 రాస్తున్నాం నెక్స్ట్ నుంచి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఇంటూ 1 ప్లస్ ఇంటిగ్రేషన్ ఇంటూ 1. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. అండ్ ఇప్పుడు మనం ఇదేంటి, మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. సో మనకి ఇది వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్, ఇది వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. మనకు ఆన్సర్ వచ్చేసింది. మనకి ఇంతే మన ఆన్సర్. అడిషన్ థీరం 1 ఎక్స్పెక్టేషన్స్ మనకి ఇంతే.